హాయ్ అండి. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నీ హెచ్చరికకు భయపడేదే లేదు అంటున్న నారా లోకేష్ అండి. పూర్తి వివరాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు టీడీపీ ప్రభుత్వమే కారణమని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారండి మంత్రి లోకేష్ గారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడటం రోత పుట్టిస్తోందని అయితే వ్యాఖ్యానించారు. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా పుకటి వేలతో పెకిలించి వేస్తోంది అని అన్నారు. ప్రజా తీర్పులో ఉనికి కోల్పోయిన జగన్ తాను పేటెంట్ పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారని విమర్శించారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్య రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా? నేరాలు చేసి మళ్ళీ వాటిని వేరే వారిపై నెట్టడం మీ కపట నాటకాలకు కాలం చెందింది అనే మంత్రి అన్నారండి. ఇక పోతే ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఏ ఘటనను ఉపేక్షించేది లేదని, ఏ నిందితుడిని కూడా వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. బెంగళూరు యలహంక ప్యాలెస్లో కూర్చొని ఇక్కడ కుట్రలు అమలు చేయాలనుకుంటే కుదరదని, మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు, ప్రజలకు వారి ప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇది అనైతే మంత్రి లోకేష్ గారు చెప్పారు.